धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम शांति शांति शांति। समाधि ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमः। आंग पूर्वक ధ్యేయ చింతాయాం ధాతువుతోటి సమాధి శబ్దం ఏర్పడింది. అంటే బాగుగా తల్లీనమవ్వడం, ధ్యానములో లీనమవ్వడం. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం నిరంతరంగా ఈ లీనమవ్వడముని సమాధి స్థితి అంటుంటారు. నిర్ధూత నిశ్చిత ధూత నిర్ధూత బాగా ప్రక్షాళితం చేసినటువంటి, కడిగి వేసినటువంటి, శుద్ధము చేసినటువంటి సమాధి ప్రజ్ఞ ద్వారా, సమాధి స్థితి ద్వారా బాగా ప్రక్షాళితం అయినటువంటి మలస్య ఏమిటి అని అంటే మలమును దులిపి దూరము చేసినటువంటి, మలము అంటే అజ్ఞానం, అవిద్య అజ్ఞానమును దులిపి దూరము చేసినటువంటి నిర్ధూత మలస్య చేతస. చేతస అంటే చిత్తము, చైతన్యము ద్వారా సమాధి నిర్ధూత మలస్య చేతసు. ఈ చైతన్యము ద్వారా, ఆత్మ చైతన్యము ద్వారా శుద్ధి చేసుకున్నటువంటి, ఆత్మస్వామి అవుతున్నటువంటి స్థితి. సమాధి నిర్ధూత మలస్య చేతసు నివేశితస్య నిశ్చిత విష ప్రవేశించడం. నిశ్చితగా ఏదైతే అజ్ఞానం, అవిద్య, మూర్ఖత్వం అనేటువంటివన్నీ దూరమైపోయిన తర్వాత శుద్ధమైనటువంటి ఆత్మతత్వంలో జ్ఞానం, సత్యం, విద్య, విజ్ఞానం, ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, జీవనముక్తి, ఇవన్నీ నివేశితస్య ఎవరిలోనైతే నిండుకుంటాయో, ఏ ఆత్మభావంలోకైతే సమకూరుతాయో, వచ్చి సమకూరుతుంటాయో, నివేశితస్య యత్ ఆత్మ సుఖం భవేత్. సమాధి నిర్ధూత మలస్య చేతసో నివేశితస్యాత్మ యత్ సుఖం భవేత్. ఈ రకంగా జ్ఞానము, విజ్ఞానం, అజ్ఞానము అవన్నీ వెళ్ళిపోయి విజ్ఞానము, జ్ఞానము, విద్య, వేద జ్ఞానము, ఈశ్వర జ్ఞానం అవన్నీ సమకూరడం వల్ల ఆత్మకు ఏ సుఖమైతే కలుగుతుందో నశక్యతే వర్ణయితం. ఆ యొక్క సుఖాన్ని వర్ణించడానికి శబ్దాలు ఉండవు. ఇందాక మనం సంధ్యోపాసనలో చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే, నీ సాన్నిధ్యాన్ని కాదని, నీ సాన్నిధ్యాన్ని ఏవగించి స్వర్గ సుఖాన్ని విడనాడి ఈ యొక్క భవబంధాల్లోకి ఈ జన్మలోకి వచ్చినా కూడా ఇక్కడ నాకు అమృత ఉపస్తరణముగా పరుచుకొని నన్ను స్వాగతిస్తున్నావా స్వామి? ఏ ఖండములో, ఏ ద్వీపములో, ఏ గ్రహాంతరములో, ఏ భాషలో నేనున్నను అక్కడికి పండుగ సాకుతోటి, చావు పుట్టుకల కర్మకాండ సాకుతోటి పురోహితుణ్ణి దూతగా పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే మాటలు రావటం లేదు స్వామి అని ఏ రకంగా మనం సంధ్యోపాసనలో అనుకుంటున్నాము, అదే ఇక్కడ. నశక్యతే వర్ణయితం గిరాతద. ఆత్మానందం, పరమానందం ప్రాప్తించినప్పుడు దానిని వర్ణించడానికి శబ్దాలు ఉండవు. గిరాతద, ఆ జ్ఞానం ఎంత అంటే ఎంతో ఉత్కృష్టం. గిరి అంటే పర్వతం. గిరాతద, ఆ అంత జ్ఞాన శిఖరం మీద మనం జ్ఞానం అవగాహన అయినప్పుడు స్వయం తదః కరణేన గృహ్యతే. అప్పుడు
ఇందాక వరలక్ష్మమ్మ గారు వర్ణిస్తున్నట్టుగా ఆత్మతోటి గ్రహింపజేస్తుంటది మనస్సు అని, ఆత్మను తక్కువ చేసి మనస్సును గొప్పగా చేసి చెప్పడం, చెవులతో వినిపింపజేయడం, ఇంకా కళ్ళతో చూపించజేయడం, నోటితో మాట్లాడింపజేయడం. ఈ ఇంద్రియాలు అక్కడ ఉండవు. అక్కడ కేవలం స్వయం ఆత్మ. స్వయం అంటే ఆత్మ. తద్ అంతఃకరణేన గృహ్యతే. అంతఃకరణం ద్వారానే గ్రహించనవుతుంటుంటది. తనకు తాను ఇంకొక ఇంద్రియం యొక్క పరాధీనత అవసరం లేదు. నడవగలిగినప్పుడు కర్ర అవసరం లేదు. చూడగలిగినప్పుడు అద్దాలు అవసరం లేదు. వినగలిగినప్పుడు చెవి చెవిలోని మిషన్ అవసరం లేదు. ఈ రకంగా వైకల్యములోనే ఈ యొక్క ఉపకరణాలు అవసరం. వైకల్యము లేనప్పుడు, ఇంద్రియాలు అవసరం లేనప్పుడు అంతఃకరణమున ద్వారానే గ్రహిస్తుంటది అనేది ఈ యొక్క శ్లోకం ద్వారా అర్థం. దయానంద సరస్వతి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని సత్యార ప్రకాశం 7వ సముల్లాసంలో సంస్కార విధి సన్యాసాశ్ర ఆశ్రమ ప్రకరణంలో చెప్పడం జరిగింది. ప్రభాకర్ గారు అంటున్నారు ఏంటంటే, ఏ మంత్రమైతే మీరు చదువుతున్నారో దాని అర్థం చెప్తే మాకు కూడా కొద్దిగా అవగాహన అవుతుందని చెప్తున్నారు. అందు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమ నమః ఆచార్యజీ. ముని గారు అడిగాచారా వారిని, వివేకానంద గారిని? అది పూర్తిగా తెలుసుకుందామా? మన ప్రకటనలోకి వెళ్ళిపోదాం. తెలుసుకున్నాను ఆచార్య. మరి వారు ఆశ్రమానికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారా, మనల్ని అక్కడికి రమ్మన్నారా హైదరాబాద్? లేదు, నేను అడిగిన ప్రశ్న వారు సమాధానం ఇచ్చారు, నాకు సంతృప్తి అయిపోయింది. మరి అందరి ముందు పెట్టారు, మరి అది చెప్తే సరిపోయింది. లేదంటే మన ప్రకటన అలాగే ధ్యానం నిర్విషయం మనహ ఏ విధంగా అని ప్రశ్నించాను. ధ్యానం నిర్విషయం మనహ, వారు సమాధానం ఇచ్చారంటే విషయములు అంటే పరమాత్ముడు ఇచ్చినటువంటి పంచ జ్ఞానేంద్రియాల విషయాలు. సరిగా వదిలేయండి, అదంతా జ్ఞానేంద్రియ విషయాలను వదిలేండి మణి గారు, అదంతా ఒట్టిదే, కాలక్షేపం. ఆపేయమంటారా? అది దాంట్లో పసలేదు, ఏం లేదు, కాలక్షేపం మినహా ఆయన చెప్పింది దానిలో. ఒకవేళ మీరు చెప్పిందే వారు చెప్పింది. ఇంకొకటి ఉంది, మీరు అట్లా తీసి పారేయకూడదు. వారు ప్రమాణం చెప్పారు, మరి ప్రమాణం చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి కదా. అయితే ఈశ్వరుడి విషయం, మరి ధ్యానంలో ఈశ్వరుడి విషయం ఆలోచించమంటున్నారు కదా అని నేను అడిగాను. ఈశ్వరుడి విషయము విషయం కింద రాదు, ఇంద్రియాల విషయాలు విషయం కింద వస్తాయి. అందుకే ఋషి చెప్పినటువంటి ఏంటంటే నిర్విషయం మనహ. ఈ కన్నులు పరమాత్మను పట్టుకోలేవు, చెవులు పట్టుకోలేవు, నాలుగు పట్టుకోలేదు, ఈ ఇంద్రియాలు ఏది పట్టుకోలేవు. కాబట్టి ఆ విషయము విషయం కింద రాదు, ధ్యానంలో ఆ విషయం ఉండాలా. అది నీ లక్ష్యమే లేకుంటే నువ్వు ఏం చేస్తావు? సరే, కాబట్టి ధ్యానం నిర్విషయం అనేదానికి అర్థం చెప్పాడు. ఆ విధంగా మీరు ధ్యానం చేస్తే విషయమైన లాభం కలుగుతుంది చెప్పాడు. ఓం. నిర్విషయం అంటేనే అక్కడ దాని పూర్తి అర్థం రాలేదు మీరు చెప్పిన దాంట్లో. అమ్మా, నిర్విషయం అంటే నేను మళ్ళీ ప్రశ్నించాను వారికి, అది నిర్విషయం అంటే ఏం స్వామి అంటే, అమ్మగారు ఇదంతా వ్యర్థ కాలక్షేపం. ఎందుకంటే దయానంద సరస్వతి ఎక్కడ చెప్పలేదు, వేదంలో ఏదీ లేదు, ఎక్కడ ప్రమాణం లేదు వారు చెప్పిన దానికి. ఏంటంటే ఈశ్వరుడు అనే విషయాన్ని పెట్టుకున్న తర్వాత నిర్విషయం ఎట్లా అవుతుంటది? అది అందుకని వారు అర్థం చేసుకుంటలేరు కాబట్టి వదిలేయండి. ఇంకొకటి, ఈశ్వరుడైనా తీసుకొచ్చేది ఇంద్రియాలే కదా ఆ విషయాన్ని. అదే వారు గ్రహించలేకపోతున్నారు కదా, వీరు గ్రహించలేకపోతున్నారు, వారు అంతకంటే గ్రహించలేదు. వారు వివేకానంద గారు అంతకంటే గ్రహించలేదు, వారు పుస్తకం ద్వారా అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు కదా. అందుకని వ్యర్థ కాలక్షేపం. అట్లా అనకూడదు. మీరు చెప్పండి, మరి ఏంటో విషయం చెప్పండి. అట్లా అనకూడదు. ఒక ఋషి రాసినటువంటి న్యాయదర్శనాన్ని 40 ఏళ్ళుగా చదువుతూ వస్తున్నారు. వారు ప్రమాణం చెప్తున్నారన్న మనకు వినండి. ప్రమాణం చూడకుండా మీరు నేను ఫోన్ కల్పిస్తే మీరు మాట్లాడండి. మరి
వారు కలపండి ప్రచారణ కలపండి ప్రచారణ ప్రచార నిమిత్తం వారు ప్రపంచమంతా తిరుగుతున్నారు. తిరగని వారి మీద ఒక మాటలో కొట్టేయకూడదు. మునిగారు అది కాదు. ఓం ప్రకాష్ ఒకే మంత్రం మీద పరిశోధన చేస్తున్నాడు. ఏంటంటే సుతామయ వరద వేదమాత, దాని మీదనే క్యాలెండర్ వచ్చింది, దాని మీదనే ఇహపరలోకం వచ్చింది, దాని మీదనే అంత్యేష్టి సంస్కారం వచ్చింది, సంధ్యోపాసన విజ్ఞానం వచ్చింది. ఆ ఒక్క మంత్రమే జీవితాంతం. ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు కాదు, 40 జన్మలు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ విషయాన్ని అవగాహన చేసుకోనంత వరకు వ్యర్థమే. అది వారు అనుకోవడం కాదు. విద్వాంసుల సాంగత్యంలో వారిని ప్రమాణం చూపెట్టమనండి. వేదమంత్ర ప్రమాణం వారు అన్నదానికి, లేదంటే దయానంద సరస్వతి వైదిక సాహిత్యంలో, లేదా బ్రాహ్మణ ఆరణ్యక గ్రంథాలు, ఉపనిషత్తులు ఏదైనా ప్రమాణం చెప్పమనండి. వారి మనసుకు నచ్చింది చెప్పుకుంటూ పోతే ఇక అది వారిది మీకు నచ్చితే ఈ ప్రసంగాన్ని ఇక్కడికే ఆపివేసి మన ప్రసంగంలో కొనసాగడం మంచిది. ఆచార్జీ నమస్తే. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పాలంటున్నారు ఆచార్జీ మీరు. ఇప్పుడు అర్థమైంది ఆచార్య. వివాదాస్పదమైనటువంటి విషయాలు తేవద్దు. తెచ్చినప్పుడు కులంకషంగా స్పష్టంగా చెప్పాలి. రికార్డ్ అవుతుంది, ఓం ప్రకాష్ చెప్పలేకపోతున్నాడు అనేది బయటకు దుష్ప్రచారం అవుతుంటది. అందు గురించి మీకు ఏదైనా విషయం తీసుకొస్తే దాన్ని తెలుసుకొని తీసుకురండి, స్పష్టంగా దానికి ప్రమాణం తెలుసుకోండి, అంతవరకే. కానీ వారు చెప్పిందే నమ్మాలి, వారికి అసలు తెలియదని ఎంతో ప్రసిద్ధం. ఆత్మజ్ఞానం తెలియదు, పరమాత్మ జ్ఞానం తెలియదు. రమ్మానండి, కూర్చొని చెప్పాలి కదా. మరి ఆ రకంగా చెప్పలేనటువంటి స్థితిలో ఇవన్నీ భ్రాంతి పుస్తకాలు రాసుకుంటూ అందరినీ తప్పుదోవ పట్టించడం ఎందుకు? సరే, ఓం నమస్తే, మీ ఇష్టం అది. విద్వాంసుల్ని ఒక చోట చేర్చండి మునిగారు సందేహం వచ్చినప్పుడు. ఎందుకంటే వారు చర్చించేది మనము వింటాము, మనం తెలుసుకుంటాము, దాని ద్వారా సత్యం కూడా బయటకు వస్తుంది. అమ్మగారు సాగదీయడం వద్దు. మీరు వారు చెప్పింది రికార్డ్ చేసి తీసుకురండి. మీరేం అడుగుతున్నారు, లేదంటే ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది మా రికార్డ్ అయినా వారికి వినిపించండి, దాన్ని సమాధానం తీసుకురండి. లేదంటే వారిని నేరుగా పిలవండి. అట్లా అవుతుంటది. కానీ ఇది వారు ఏం చెప్పారో, మీరేం అర్థం చేసుకున్నారో, దాని గురించి వివాదం అనవసరం. ఇది వివాదం కాదు, ఆధ్యాత్మికం. ఇప్పుడు ఇది సత్యార ప్రకాశం 6వ సముల్లాసం 136వ పుటలో ఉన్నాం కదా. ఈ 3 శ్లోకాలు అయిపోయినాయి కదా. మిత్రోదాసీన శత్రువులను ఎట్లు చూడవలెను అనేది అయిపోయింది కదా. దాడి వెడలుటకు పూర్వ కర్తవ్యములు. సరే, దారి ఏ దారిని వెళ్ళాలో ఆ దారిని గురించి తెలుసుకోవడం. దాడి అని ఉంది ఆచార్య. దాడి చేయడం కదా. రాజుల విషయం నడుస్తున్నది, యుద్ధ విషయం నడుస్తున్నది కాబట్టి దాడి ఎట్లా చేయాలి అంటే దానికి కావలసినటువంటి దారి, అంటే ఆ యొక్క ఏ రకంగా దాడి చేస్తే మనము విజయం పొందుతుంటాము అనేటువంటిది. ఇక బలమున్నది అనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పోయి దాడి చేస్తుంటారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే ఎదుటి వారిని చిక్కుల్లో పడవేసి తమ పబ్బం గడుపుకొని ముందుకు పోతుంటారు. అనవసరమైనటువంటి వ్యర్థ ఊర్జా శక్తిని, సామర్థ్యాన్ని ఎందుకు కొల్లగొట్టుకోవాలి. అది అజ్ఞానులు. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. కృత్వా విధానం మూలేతు యాత్రికం చ యథా విధి ఉపగృహ్యాస్పదం చైవ చారాన్ సమ్యక్ విధాయ చ సంశోధ్య త్రివిధం మార్గం షడ్విధం చ బలం స్వకం సాంపరాయిక కల్పేన యాయాదరిపురం శనైః శత్రుసేవినిః మిత్రే చ గూఢే యుక్తతరో భవేత్ గత ప్రత్యాగతే చైవ సాహిత కష్టతరో రిపుః. వ్యూహరచన, వ్యూహాన్ని ఏ రకంగా రచించాలనేటువంటి విషయంలో కూడా చెప్పారు. దండ వ్యూహేన తన్మార్గం యాయాత్తు శకటేన వా. ఈ 3 శ్లోకాలది అర్థం చెప్పుకుంటే ఇక మళ్ళీ ఇవి వ్యూహ రచనలో ఉంటాయి చూడండి.
రాజు శత్రువులపై యుద్ధమునకు పోవునప్పుడు తన రాజ్య రక్షణమునకు తగిన ఏర్పాటు. ఇప్పుడు చూడండి, ఈ వారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వీరు దేశ విదేశాల పర్యటన కోసం ఎప్పుడైనా బయటకు వెళితే అత్యంత సన్నిహితులను వెంట తీసుకెళ్తారు. దానికి కారణం గురించి విచారించి చూస్తే వేరే వాళ్ళని తెలుసుకుంటే ఏం తెలిసింది అని అంటే వారు అక్కడ వెళ్ళగానే వీరు ఇక్కడ తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు చేయకుండా ఉండడానికి వెంట తీసుకెళ్తారంట. అర్థమైందా? అందుకని తగిన ఏర్పాటు చేసి యాత్రకు తగిన సమస్త సామగ్రిని సిద్ధం చేసుకొని సమస్త సేవలను, వాహనములను, యానములను, శస్త్రాస్త్రాదులను సంపూర్ణముగా తీసుకొని అన్ని వైపుల నుండి సమాచారములను తెలుపుటకు గుప్తముగా దూతలను నియమించి యుద్ధమునకు పోవలెను. బయటపడిందా లేదా? గుప్తముగా దూతలను నియమించి అంటే ఇక్కడ తిరుగుబాటు చేయకుండా నియమించి యుద్ధముకు పోవాలి. ఏదైనా ఉంటే వెంటనే తెలియజేయడానికి ఆ రకంగా అంత రహస్యం. ఏదైనా జరుగుతుంటే దాని విషయాన్ని ఎప్పటికప్పుడు తెలపడానికి. అదే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది అదే కదా. పాకిస్తాన్ ఎగేసి అక్కడి నుంచి తీవ్రవాదాన్ని ఉసిగొలిపి మళ్ళీ ఇక్కడి నుంచి వద్దు, నువ్వు ఇప్పుడు చేయొద్దు, వాళ్ళు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు, మళ్ళీ అన్ని దేశాల వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు, నువ్వు చేయొద్దు అని చెప్పి నేను శాంతి దూతను అని నిరూపించుకోవడానికి ఆడినటువంటి నాటకం అంతా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మార్గములు మువ్విధములు. మార్గాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థలము అంటే భూమి మీద, రెండవది జలము, నది, సముద్రములు, మూడవది ఆకాశము, వాయు మార్గం గుండా. ఈ మార్గములను శుద్ధము చేసుకొని భూమి మీద రథ గజ తురంగముల మీదను, నీటి యందు నావల మీదను, ఆకాశమున విమానాది యానముల పైనను పోవలేను. ఈ 3 జల, స్థల, అంతరిక్షం, ఆకాశం, ఈ 3 వాటిల్లో భూమి మీదనేమో రథము, గజం అంటే ఏనుగు, తురంగము అంటే గుర్రములు, వీటి మీద వెళ్ళాలి. నీటి యందు నౌకలు, పడవలు, వాటి మీద, ఆకాశమున విమానము వంటి యానములను పైన పోవలేను అనే అభిప్రాయం. రథ గజ తురగా పదాతులు, అస్త్ర శస్త్రములు, అన్నపానములు మొదలగు పదార్థములను వెంట తీసుకొని పూర్ణ బలముతో కూడుకొని ఏదేని ఒక కారణమును ప్రసిద్ధపరిచి శత్రువుల నగర సమీపమునకు నెమ్మదిగా చేరవలేను. రథములు, ఏనుగులు, గుర్రములు మరియు పదాతులు అంటే నడిచి వెళ్ళేటువంటి వారి ద్వారా అస్త్ర శస్త్రములు, అన్నపానములు మొదలైనటువంటి పదార్థములను వెంట తీసుకొని పూర్ణ బలముతో కూడుకొని అంటే పూర్ణ బలమును సమకూర్చుకొని ఏ విధంగానైనా సరే అన్నింటినీ ఎదుర్కోగలమనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఏదో ఒక సాకు, కారణం అంటే సాకుతోటి దానిని ఆ సాకును ముందు పెట్టి ఆ యొక్క కారణాన్ని ముందు ప్రసిద్ధం చేసి శత్రువుల నగర సమీపమునకు నెమ్మదిగా, అంటే మేము యుద్ధం చేయడానికి వస్తున్నాము, నిన్ను ఓడిస్తాము అనేది కాకుండా తీర్థయాత్ర పోతున్నాము, ఏదో ఇట్లా ఏదో ప్రశిక్షణకు పోతున్నాము అని చెప్పి ఏదో ఒక సాకుతోటి చెప్పి నగర సమీపమునకు నెమ్మదిగా చేరుకోవాలి. లోపల శత్రువులతో కలిసి ఉండి పైకి తనతో మిత్రతను చేయుచు గుప్తరీతిని శత్రువునకు తన గుట్టును తెలుపు వ్యక్తి ఒక రాకపోకల విషయమునందును అతనితో సంభాషించుట యందును మిక్కిలి సావధానతో ఉండవలయును. లోపల శత్రువులతో కలిసి ఉండి అంటే ఏమీ లేదు,
ఏమీ లేదు, అంత మిత్రభావంతో ఉండి వాళ్ళు ఏ రకంగా పరీక్షించినయో మిత్రభావంతో వ్యవహారం చేయాలి. ఇక పైకి తనతో మిత్రతను చేయుచున్నటువంటి వ్యక్తిని గుప్తరీతిని శత్రువునకు తన గుట్టును తెలుపు వ్యక్తి యొక్క రాకపోకల విషయమునందును అతనితో సంభాషించుట ఎందును మిక్కిలి సావధానంతో ఉండవలెను. ఎవరైతే శత్రువునకు తన గుట్టు తెలుపు వ్యక్తి మన సమాచారాన్ని ఆ రాజుకు చేరవేస్తున్నారో, శత్రురాజుకు, మరి అతని దగ్గరికి వెళ్ళి ఆ శత్రురాజు యొక్క సమాచారాన్ని మన దగ్గరకు తీసుకొచ్చి మనల్ని ప్రభావితం చేస్తున్నారో, అటువంటి దూత ఎవరైతే ఉన్నారో ఆ దూతతో మాట్లాడించేటువంటి సంభాషించుట యందును మిక్కిలి సావధానంతో ఉండవలేను. ఎందుకంటే ఒక్క పదం ఇటు అటైనా కూడా ఎంతో అనర్థం జరుగుతుంటది కాబట్టి చాలా చాకచక్యంగా ఆచితూచి మాట్లాడాలి అనేది అభిప్రాయం. ఏలయన లోపల శత్రుత్వము వహించి పైకి మిత్రుడై యుండు వానిని గొప్ప శత్రువుగా ఎంచవలేను. లోపల శత్రుత్వం వహించి పైకి మిత్రుడై యుండు వానిని అంటే చల్లకొచ్చి ముంత దాచేటువంటి వ్యవహారము సరైనటువంటిది కాదు. వాళ్ళు చాలా ప్రమాదకారులు అనేటువంటి. ఇప్పుడు వ్యూహరచన గురించి చెప్తున్నాడు చూడండి. దండ వ్యూహేన తన్మార్గం యాయాత్తు శకటేన వా వరాహ మకరాభ్యాం వా సూచ్య వా గరుడేన వా యతశ్చ భయమాశంకే తతో విస్తారయేద్బలం పద్మేన చైవ వ్యూహేన నివిశేత సదా స్వయం సేనాపతి బలాధ్యక్షౌ సర్వదిక్షు నివేశయేత్ యతశ్చ భూయమాశంకేత్ ప్రాచీం తాం కల్పయేద్దిశం గుల్మాశ్చ స్థాపయేదాప్తాన్ కృత సంజ్ఞాన్ సమంతతః స్థానే యుద్ధే చ కుశలాన్ అభిరూణా వికారణః సంహతాన్ యోధయేదల్పాన్ కామం విస్తారయేద్బహూన్ సూచ్య వజ్రేణ చైవేతాన్ వ్యూహేన వ్యూహయోధయేత్ స్యందనాశ్వైః సమేయో యుద్ధేద్ అనూపేనౌ ద్విపైస్తతాం వృక్షపుల్మా వృతే చాపై రసి చర్మాయుధైస్థలై ప్రహర్షయేద్ బలం వ్యూహ్య తాంశ్చ సమ్యక్ పరీక్షయేత్ చేష్టాశ్చైవ విజానీయాద్ అరీన్ యోధయతామపి ఉపరి ఉద్ధ్యారిమాసీతా రాష్ట్రం చాస్యోపపీడయేత్ దూషయేచ్చాస్య సతతం యావసాస్నోదకేంధనం వింధ్యా చైవ తడాగాని ప్రాకార పరిఖాస్తతాం సమవస్కంధయేచ్చైవం రాత్రౌ మిత్రాపయేత్తథా ప్రమాణాని చ పూర్వీతా తేషాం ధర్మ్యాన్ యతోదితాన్ రత్నైశ్చ పూజయేదేనం ప్రధాన పురుషైః సహ ఆదానమప్రియకరం దానం చ ప్రియాకారకం అభీప్సితానహమర్థానాం కాలే యుక్తం ప్రశస్యతే. మనుస్మృతి 7వ అధ్యాయం 184 నుంచి 92, 194 నుంచి 196, 203 నుంచి 204 శ్లోకాలు. రాజపురుషులకు ఎల్లరకు యుద్ధ విద్య నేర్పవలేను. రాజపురుషులకు అందరికీ యుద్ధ విద్య తప్పనిసరిగా నేర్పించాలి. రాజు స్వయంగా యుద్ధ విద్యను నేర్చి ఇతర ప్రజలకును నేర్పవలేను. ముందుగా శిక్షితులైన యోధులే బాగుగా యుద్ధం చేయింపగలరు. వారిని శిక్షించున్నప్పుడు వ్యూహములను కూడా నేర్పవలేను.
ఇక ఎప్పుడెప్పుడైతే ఈ రాజపురుషులు రాజవంశమున పుట్టినటువంటి వారికి అందరికీ యుద్ధ విద్య నేర్పించాలి, అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించాలి, ఇతర ప్రజలకును నేర్పవలేను. ఇప్పుడు ఆపద్ధర్మములో ఎవరు కనపడితే వారిని ముందుకు తీసుకుపోతుంటారు కాబట్టి అందరికీ నేర్పాలి. ముందుగా శిక్షితులు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒకటి తీసుకొచ్చారు, ఏంటంటే అగ్నివీర్. గుర్తుందా, మర్చిపోయారా? అగ్నివీర్ ఏంటంటే అందరు యువతి యువకులకు ప్రశిక్షణ ఇవ్వాలి ఆత్మరక్షణ. అదే ఇది అందరికీ నేర్పవాలి అన్నదే ఇది అగ్నివీర్ అన్నదానికి మూలం. ముందుగా శిక్షితులైన యోధులే బాగా యుద్ధం చేయగలరు. అంటే ఎప్పటికీ పూర్వాభ్యాసం చేస్తున్న వారైతే యుద్ధం చేయగలుగుతూ ఉంటారు, చేయించగలరు. కానీ ఈ యొక్క పోలీసుల దగ్గర ఒక్కొక్క చోట భలే నవ్వొస్తుంటది. ఏంటంటే ఆయన పొట్ట ఇంత పెరుగుతుంటది, ఆ పొట్టను నియంత్రించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి అతన్ని కార్టూన్ గా చిత్రీకరించి చెప్తున్నది ఏంటంటే ఆ పొట్ట జారిపోతున్నప్పుడు వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పొట్టకు సపోర్ట్. ఇప్పుడు మా గ్రీష్మకాలంలో మామిడి చెట్ల మీద మామిడికాయలు ఎక్కువ వస్తుంటే ఆ మండలు ఇరిగిపోతాయి గాలికి అని చెప్పేసి ఆ సపోర్ట్ ఎట్లయితే పెడుతుంటారో, ఇంకా వేరే కర్రలు బాతి వాటిని ఊగకుంటే ఎట్లయితే చేస్తుంటారో అదే విధంగా అతని పొట్ట కింద ఒక కర్ర సపోర్ట్ పెట్టారన్నమాట. అది అటువంటి వాళ్ళు యుద్ధం చేయలేరు, ఇంకొకరిని కూడా చేయించలేరు అనమాట. అందుకని బాగా ప్రావీణ్యం ఇప్పించాలి వారికి. ఇప్పించినప్పుడే వాళ్ళు యుద్ధం చేయగలరు. వారిని శిక్షించినప్పుడు అంటే శత్రువులను శిక్షించినప్పుడు వ్యూహములను కూడా నేర్పవాలని, ఎట్లా శిక్షించాలని. ఇప్పుడు వ్యూహాలు రానటువంటి వారు ఏంటంటే బలం ఉన్నదని చెప్పేసి తలపడుతుంటారు. దాంతో ఏమైతుంటది, ఈ రాజు వెనకపట్ల ఎందుకుంటాడు అంటే, రాజు వెనకపట్ల ఎందుకుంటాడు అని అంటే తన వాళ్ళు సైనికులు సేనా నాయకులు వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు వారు చేసేటువంటి పొరపాట్లు ఇతడు చెయ్యడు, ఇంకా చాకచక్యంగా ఎంతో నైపుణ్యంగా చేస్తుంటాడు. రాజు జీవితం చాలా ఉత్తమమైనటువంటిది. అందుకని సైనికులను ముందు పెట్టి యుద్ధం చేపిస్తున్నప్పుడు వాళ్ళు ఏ రకంగానైతే యుద్ధం చేస్తుంటారో రాజు ఆ విధంగా యుద్ధం చేయడు. రాజు చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం అందుకునేటువంటి విధంగా వ్యూహాలు రచిస్తుంటాడు అనమాట. అందు గురించి ఈ యొక్క శత్రువులను శిక్షించేటప్పుడు వారికి మన గుట్టు తెలియనీయకూడదు. గుట్టు తెలియకుండా అంటే ఇది ఒక రకంగా నమ్మక ద్రోహం అనేటువంటిది అభిప్రాయం. శిక్షించినప్పుడు వ్యూహములను కూడా నేర్పించాలి. దండ వ్యూహము, దండము వలె సేనను నడపవలేను అంటే నేరుగా నడపాలి. శకట వ్యూహము, బండి వలె సైన్యాన్ని ఏర్పాటు చేసి నడిపించాలి. వరాహ వ్యూహము, పందులలో ఒకదాని వెంట ఒకటి పరిగెత్తుతూ ఉండేటువంటి ఆ యొక్క ఆవశ్యకమైనప్పుడు ఒక చోట చేరినట్లు సేనను నడుపుట. అంటే పందులు పరిగెత్తి ఒక చోట గుమిగూడుతుంటాయి. ఆ రకంగా సైన్యానికి కూడా పరిగెత్తి రాజు సేనా నాయకుడు ఎక్కడైతే చెప్తుంటాడో అక్కడ అందరూ సమకూరాలి. మకర వ్యూహం, ముసలి నీటిలో నడుచున్నట్లు సేనను నడపాలి. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా నడపడం యొక్క ఉద్దేశం ఇంకా సైన్యం యొక్క బట్టలు తెల్లగా పచ్చగా ఉండడం, వారి తల మీద ఇంకా గడ్డిలాగా పెట్టుకోవడం. అది ఏంటి అంటే దూరం నుండి చూస్తున్నటువంటి వారికి ఎవరైతే పసిగడుతుంటారో వారికి వీరు మనుషుల్లాగా కనబడకూడదు. ఆమె చెట్లు ఏమో పచ్చగా కనిపిస్తుంటాయి, మట్టి ఏమో తెల్లగా కనిపిస్తుంటది. కాబట్టి అందులో కలిసిపోయినట్టుగా ఉండాలనేటువంటి భావంతో ఈ తెలుపు పచ్చదనంతో ఆ బట్టలు, వారి వాహనాలు, ఈ తల మీద గడ్డిలాగా ఉన్నది అని అంటే అది మనుషుల్లాగా వాళ్ళు ఏంటంటే అది దాని ఏమంటే దూర్బీన్ అంటుంటారు కదా, అది ఇక్కడికి వెళ్ళి పైన ఆకాశంలో చుక్కలను చూడడానికి పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, కళ్ళ దగ్గర పెట్టుకుంటారు, పెద్ద గొట్టంలాగా ఉంటుంటది. బైనాకులర్ అంటారా? బైనాకులర్ టెలిస్కోప్. టెలిస్కోప్.
దాంతో చూస్తుంటారు అంతే. మైక్ బంద్ చేయండి ఇది భీమరావు. భూతద్దాలు భూతద్దంతో ఉంటుంటది ఆ టెలిస్కోప్. ఇక్కడ నుండి చూస్తే చిన్నగా కనబడుతుంది, దాంట్లోకి వెళ్ళి చూస్తే పెద్దగా కనబడుతుంటది, దగ్గరే కనబడుతుంది. అట్లా ఆ రకంగా తమను గుప్తముగా రహస్యముగా ఉంచుకున్నటకు అటువంటి వేషభూష ధారణ చేసి ముందుకు పోతుంటారు. సూచి వ్యూహం అంటే సూది అగ్రభాగంగా ముందు ఒకరిని, తర్వాత ఇద్దరిని, తర్వాత ముగ్గురిని, ఆ రకంగా సూది అగ్రభాగము సన్నగా ఉండి వెనుక భాగము లావుగా ఉండునట్లు సేనను కూడా అట్లు నిలబెట్టి యుద్ధము చేయుట వారికి నేర్పవాలి. అంటే ఏంటంటే ఒక్కరు యుద్ధం చేస్తున్నప్పుడు వెనక ఇద్దరు తయారు ఉండాలి, ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ముగ్గురు తయారు ఉండాలి. ఏంటంటే ఆ శత్రువుకు ఊహకందనటువంటి విధంగా గరుడ వ్యూహం అంటే గరుడ పక్షి పైన క్రింద ఆక్రమణమునర్చున్నట్లు, అంటే పైనుండి ఎగిరి రావడం ఈ యొక్క విమానాల ద్వారా పైనుండి చేస్తున్నారని పైకి వీళ్ళు సిద్ధంగా ఉంటే కింది నుంచి కూడా మనం ఏర్పాటు చేయాలి. ఆ రకంగా శత్రువుకు అసలు ఊహకందని విధంగా ఈ యొక్క వ్యూహరచన చేసుకుని దాడి చేస్తే అతడు భయభ్రాంతుడై ఇక్కడ కింది వాళ్ళతో ఆత్మరక్షణ చేసుకోవాలా, పై వాళ్ళతో ఆత్మరక్షణ చేసుకోవాలనేటువంటి అసమంజసంలో అతడు ఉండి తేరుకోలేనటువంటి స్థితిలోనే అంతర్లోనే మనం విజయాన్ని పొందవచ్చును అనేటువంటిది అభిప్రాయం. గరుడ పక్షి పైన క్రింద ఆక్రమణ మొనర్చునట్లు శత్రుసేన ఆక్రమించునట్లు చేయుట, శత్రుసేనను ఉండాలి, శత్రుసేనను ఆక్రమించినట్లు చేయుట. ఇట్టి శిక్షణయు సైనికులకు ఇతరులకు నేర్పవలేను. ఆ రకంగా నేర్పినటువంటిది ద్రోణాచార్య గారు తీసుకెళ్లి ఆ చెట్టు మీద పక్షి ఉన్నది ఎవరికైనా కనబడుతుందా అంటే కనబడుతుంది. ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది, పక్షి కొద్దిగా కనబడుతుంది. మరి మేము కనబడుతున్నామంటే అందరు కనబడుతున్నారు అని అంటారు అందరూ. ఇంకా అర్జున్ వంతుకు వస్తే నీకేం కనిపిస్తుంది అంటే నాకు పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది అని అంటారు. అంతే తేడా, ఏకాగ్రత ఉండదు. భయము కలుగు వైపునకు సేనను వ్యాపింపజేయవలెను. ఎక్కడైతే మనకు సందిగ్ధంగా అనిపిస్తుంటుందో, ఎక్కడైతే మనకు ఈ వైపు నుంచి మన మీద ఆక్రమణ జరిగేటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయో ఆ వైపు సైన్యాన్ని తెలియకుండానే గుప్తంగా వ్యాపకం చేయించాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దాదాపుగా అదే చేస్తున్నారు అన్నట్టుగా. పాకిస్తాన్ యువతల నుంచి అయితే మన దేశం ఉన్నది, అవతల నుంచి అట్లా చేస్తున్నాడు. ఇంకా చాలా దేశంలో మన సైన్యాన్ని పెట్టి వ్యాపకం చేపిస్తూ నిర్భయంగా రాజ్య పరిపాలన గావింపజేస్తున్నాడు. అది గమనార్హం. సేనాపతులందరూ అన్ని దిశలందును నిలబెట్టి పద్మాకారమున సేన అన్ని వైపుల నుంచి మధ్యలో ఉండవలెను. ఈ రకంగా సేనాపతులను అన్ని దిశలో నిలబెట్టి పద్మాకారం అంటే తామర పువ్వు, పద్మవ్యూహం. సేన అన్ని వైపుల నుంచి నిలబెట్టి మధ్యలో తాను ఉండవలెను. ఓరు రాజు ఆజ్ఞల నొసంగుచు సేనతో పాటు యుద్ధము చేయించుచు ఉండు వీరులైన సేనాపతులను సేనాధ్యక్షులను 8 దిక్కులందు ఉంచవలయును. 8 దిక్కులందు అంటే 4 దిశలు, 4 ఉపదిశలు. ఆ రకంగా మరియు ఈ కింద పైన ఏ వైపు నుంచి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా, మాన సరోవరం వైపుకు మన భారతదేశము ఉనికి ఉండకూడదని చెప్పేసి చైనా వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద సొరంగాలు తవ్వుతున్నది అనేది ఈ మధ్యన బయటపడింది. చూస్తున్నారా లేదా ఆ సొరంగాల రహస్యం? పాకిస్తాన్ అయితే ఎన్నోసార్లు ఆ జమ్మూ కాశ్మీర్లో అక్కడ తవ్వుకుంటూ వస్తున్నది కదా. అందు గురించి కింది నుంచి ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుండి ఏది జరుగుతుందని పైన డ్రోన్లతోటి ఆ యొక్క గరుడ పక్షి గద్దలాగా పైన తిరుగుతూ అన్ని రకాలుగా అన్ని దిశల లోపల ఈ యొక్క సేనాపతులను
నియమించి ఆ యొక్క ఆత్మరక్షణ చేసుకోవాలి. యుద్ధము జరుగు వైపునకే సమస్త సేన ముఖం ఉండవలేను. ఇది చాలా రహస్యమైనటువంటిది. మన ఉద్దేశము యుద్ధము అవుతున్న వైపే ఉండాలి, కానీ ఎటటు వైపు మనకు సందేహం ఉంటుంటుందో అటు వైపు రహస్యంగా సేనలను వ్యాపింపజేయాలని చెప్పేసి పైన చెప్పాడు. మన అందరి ముఖమైతే యుద్ధం జరుగుతున్న వైపే ఉండాలి, కానీ ఎటువైపు నుంచి ప్రమాదం ఉంటుంటుందో అటువైపు నుంచి కూడా వెళ్ళవలేను. అన్ని వైపులా, అంటే గ్రామీణ భాషలో అంటుంటారు ఏంటంటే, బయటకు వెళ్తున్నప్పుడు పెయ్యని కళ్ళు పెట్టుకొని అంతటా వెనక ముందు చూసుకొని వెళ్ళాలి అనేటువంటిది అభిప్రాయం. కానీ రెండవ వైపునకు ప్రబంధం ఉండవలేను. అంటే ఎక్కడైతే మన వీపు ఉంటుంటుందో, ఎక్కడైతే మనము ముందుకు ముఖం పెట్టి ముందు వైపు ఉన్నప్పుడు వెనక నుంచి ప్రమాదం వస్తుంటుంటది కదా, వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ గట్టి ప్రబంధం అంటే వ్యవస్థ, ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యవస్థను చేసుకోవాలి. అటుకున్న వెనుక నుండియో పక్కల నుండి శత్రు ఆక్రమణం చేయుట సంభవమగును. అందుకని అన్ని వైపులా మనం ముఖమైతే శత్రువుకి ఏం కనిపించాలంటే మనం వెనకకు చూస్తలేము, ఈ పక్క ఆ పక్క ఎక్కడ చూస్తలేము, యుద్ధం వైపే చూసుకుంటున్నాము అనేటువంటి భ్రమలో పెట్టి ఎడమ కుడికి వెనకకు అన్ని వైపుల నుంచి మంచి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను చేసుకోవాలి. దృఢమైన స్తంభములకు సమానులై యుద్ధ విద్యయందు సుశిక్షితులు ధార్మికులు స్థిరముగా ఉండుటలోను యుద్ధమనర్చుటలోను చతురులై భయము లేక మనమున ఇతర విచారములు లేకుండా ఉండు వారిని సేనకు నలువైపులా ఉంచవలేను. దృఢమైన స్తంభాలు అంటే ఇక ఈ స్తంభాలు ఎండకు వానకు సుడిగాలులకు ఏ పరిస్థితికైనా కూడా చలించకుండా ఏ రకంగా నిలబడుతుంటాయో ఆ విధముగా శత్రువు ఎంత భయంకరుడైనా సరే, అతడు ఎన్ని కుట్రలు పనినా సరే వెనుకంజ వేయనటువంటి ధైర్యవంతులను యుద్ధ విద్యయందు సుశిక్షితులను గావించాలి. మరి వారు ధార్మికులై స్థిరముగా ఉండుటలోను యుద్ధమనుచుటలోను చతురులుగా ఉండాలి. అంటే కేవలము నిలబడాలే, కొట్టేసిన చెట్టు కదా మొండె ఉన్నట్టుగా అట్లా ఉండాలనేది కాదు. చతురులై చాకచక్యంతో ఉండాలి. తన ఆత్మరక్షణ ముఖ్యము. తన ఆత్మరక్షణ చేసుకుంటేనే దేశ రక్షణ చేయగలుగుతుంటాడు. కాబట్టి చతురులై భయము లేక మనమున అంటే మనస్సు లోపల ఇతర విషయాలేవి ఇతర విచారాలేవి లేకుండా ఉండేటువంటి వారిని సేనకు నలువైపులా ఉంచవలేను. ఎందుకంటే ఎప్పుడైనా శత్రువు యొక్క భయంకర వ్యూహరచన చూసి వారి యొక్క ఆక్రమణ చూసి మన సైన్యంలో భయకంపనం భయ ప్రకోపనలు రావడం, భయపడడం వల్ల అస్థిరమై పారిపోయేటువంటి సందర్భాలు వస్తే వారికి ఈ యొక్క యుద్ధ విద్య, దేశ సంరక్షణ, దేశం ఉంటేనే మనం ఉంటాము అనేటువంటి నినాదంతో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇటువంటి గొప్పవారిని అన్ని వైపులా నిలబెట్టాలి. కొలది మంది ఎక్కువ మందితో యుద్ధము చేయవలసి వచ్చినచో ఎల్లరూ కలిసి యుద్ధము చేయవలెను. కొంతమంది ఎక్కువ మందితో యుద్ధము చేయవలసి వచ్చినచో అంటే శత్రు సైన్యం ఎక్కువగా ఉంది, మన దగ్గర సైన్యం తక్కువగా ఉంది. అటువంటి సందర్భంలో ఎల్లరూ కలిసి, ఇక సైనికులనే కాదు ఎవరు కనబడితే వారికి అందరికీ ఒక కత్తులు తుపాకులు అందరికి చేతికిచ్చి అందరినీ ఎల్లరూ కలిసి యుద్ధము చేయవలను. అందరూ చేయాలి. అవసరమైనప్పుడు వారినే అంతటా వ్యాపింపజేయవలను. ఎవరెవరైతే ఇప్పుడు ఒక కథ ఏంటంటే పంజాబ్లో లెఫ్టినెంట్ కర్నల్ అతను బటాలియన్ అక్కడ బాధ్యతల్లో వెళితే 6 నెలల వరకు రాడు. కాబట్టి మరి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చాడు కాబట్టి ఆ భార్యకు ఆత్మరక్షణగా ఏంటంటే ఒక నమ్మిన బంటుగా ఒక అతన్ని పనివాణ్ణి పెట్టాడు. పనివాణ్ణి పెడితే 6 నెలల వరకు అయ్యగారు బయటనే ఉంటుంటారు. ఇక్కడ అమ్మగారికి పనివాడు నమ్మక బంటుగా ఉంది.
అన్ని కూరగాయలు తెచ్చిచ్చడం, బండిలో అటు ఇటు తీసుకుపోవడం అన్ని చేస్తుంటాడు కాబట్టి నెమ్మదిగా వారిద్దరు ఒకరికొకరు ఆకర్షణ కలిసిపోయారు. అయితే ఈ విషయము రహస్యంగా అతనికి తెలిసింది. అతను లెఫ్టినెంట్ కర్నల్కు తెలిసింది. తెలిసినప్పుడు ఇక అతను ఏమన్నాడంటే, ఒరే నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు కదా, ఇక మనం నేను క్షత్రియుని కాబట్టి నువ్వు కూడా క్షత్రియుడవే, ఇక ఇప్పుడు తాడో పేడో తెలుసుకోవాలి. నేను గెలిచాననుకో నా భార్య నీదే, ఇక నేను ఓడిపోయాననుకో, నేను ఓడిపోతే నా భార్య నువ్వు వేలుకో, నేను గెలిచాననుకో ఇక నీ చావు తప్పదు అని చెప్పేసి మరి తెలుసుకోవాలి అని అంటే, అయ్యా మరి నాకు యుద్ధం చేయడం రాదు, నేను చెయ్యను, నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, అదేది కుదరదు, నువ్వు యుద్ధం చేయాల్సిందని అన్నాడు. యుద్ధం చేస్తుంటే అతడు చావోరేవో తెలుసుకోవాల్సిందే, యుద్ధం చేయడానికి లేక ఏ మార్గం లేదు కాబట్టి క్షమించడం లేదు, జైల్లో పెట్టేది ఏం లేదు, నువ్వో నేనో ఉండాలంతే అని చెప్పేసి అతను అనేసరికి ఇతడు కత్తి పట్టడానికి వస్తలేదు. అతనేమో లెఫ్టినెంట్ కర్నల్ కాబట్టి ఆయన ఏ రకంగా చేయాలో నైపుణ్యంతో ఆయన వస్తున్నాడు. ఇతడికి నిలబడడం రావట్లేదు, కత్తి పట్టడం రావట్లేదు. ఏదో రకంగా ఇతను చేసినటువంటి ఆత్మరక్షణ గురించి ఆ పిచ్చిగా చేసినటువంటి దాంతో అతనికి ఆ లెఫ్టినెంట్ కర్నల్ అని ఎవరైతే ఉన్నారో సేనాధ్యక్షుడు, అతనికి ఇతడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నట్టు. అర్థం కాక ఇతన్ని ఎట్లా మట్టు పెట్టాలి అని చెప్పేసి, ఇతన్ని ఎట్లా ఆపాలని చెప్పేసి అతను చూస్తున్నాడు. ఇతను తీసుకొచ్చి అతని మెడ మీద పెట్టి నరికేసింది. అయిపోయింది. యుద్ధం చనిపోయాడు. లెఫ్టినెంట్ కర్నలే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అడుగెట్లా వేయాలి, కత్తి ఎట్లా పట్టుకోవాలి అనేటువంటి వీళ్ళకి నేర్పించిన వ్యూహరచనలో వీళ్ళు ఉంటారు. వాడు కొత్తవాడు, వాడికి ఎట్లా నిలబడాలో తెలియదు, ఎంత కత్తి తిప్పాలో తెలియదు, ఏది చేయాలో తెలియదు. ఇతని పిచ్చితనాన్ని అతను పసిగడుతున్నాడు అనమాట, ఇతన్ని ఎట్లా ఆపాలి అని చెప్పేసి. ఇక ఇతను లెఫ్టినెంట్ కర్నల్ ఊహిస్తున్నాడు, అతను కత్తి తీసుకొచ్చి కొట్టేసింది అంతే. అది అందుకని ఇది చాలా యుద్ధం చేసేటప్పుడు ఇటువంటివన్నీ నేర్చుకోవాలి. ఓం నమస్తే. సమయం అయిపోతుంది కాబట్టి ఆచార్య గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక జ్ఞాన గంగా సత్సంగంలో ఉన్నాం మనము. సత్యప్రకాశము 6వ సమావేశంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, దాడులు ఏ విధంగా చేయాలి, వ్యూహరచన ఏ విధంగా చేయాలి అనేటువంటి చక్కని సందేశాన్ని వారు అందజేశారు. మరి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి మీరు 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన మన ఇవాళ నాదే అన్నయ్య. ఓకే. వైదిక సంధ్యోపాసన ప్రార్థన రాజమణమ్మ గారు. ఓం ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. ఓం ఓం అర్థ సహితంగా చేయించన్నా ఆచార్య? అమ్మ మొత్తం చూడండి, మీకు ఎట్లా వీలైతే అట్లా చేయించండి. వింటున్నారు కదా అందరికీ కొత్త వాళ్ళు. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం, పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రములు. ఓం గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది పరమాత్మ చూపించాడు. ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన పేగుబంధాన్ని సైతము తెంచనైనందున శిశువు అభ్యర్థన. ఓం షన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రేవంతు నాహ. యజుర్వేద మంత్రము 36వ పేజీ 3వ మంత్రం. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములను నాకు అందుబాటులో స్రవింపజేశావు స్వామి. తదస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్నిపానము చేయుము.
అంగస్పర్శ మంత్రములు. అంగస్పర్శ భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భం సహేతుకం జీవాత్మ ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము. ఈశ్వరావువాచ తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కలిగించునుగాక. ఓం వాకు ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్గీనత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖ త్విషి యజుర్వేద మంత్రము 21 పేజీ 5వ మంత్రం. భక్ష అవివేక బుద్ధి అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్య, మృత్యు, దుఃఖ మార్గము, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గము స్వనియంత్రణలో అహింస, ఆరోగ్యము, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనలమే సంతృప్తికర జీవితము. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చుకోవాలనే వ్యాకులత. అసంతృప్తి తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షు ఇదంటే అదంటే, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే ఆతృత అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం ఇంద్రియము విన్న తరువాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేద మంత్రం 21 మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒక వైపుకు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సంతః సంత్వ విశంతు ఓషధీరు తపః. యజుర్వేద మంత్రం 21 19 మంత్రం. ప్రాణి జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః అసౌ గ్రీవచ్చ శ్రోణి యజుర్వేద మంత్రం 21 మంత్రం. మణిహారము వలె అలంకృత 2 కంటెముకల దిగువ స్థానము, స్రవముల అవగమనము మరియు భావ వ్యక్తీకరణ, స్పందన గమనార్థం. ఓం శిరః మూర్ధనమస్య సంశివ్యాథర్వ హృదయం చ యతు మస్తిష్క దుర్త్వ ప్రేరయత్పవ మానో అది. శీర్షత అథర్వవేద మంత్రం 10వ మండలం 26వ మంత్రం. నిర్మల హృదయము కుండా అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరోదేవ కోశం సముద్దితః తత్ప్రణో అభిరక్షతు శిరో అన్నమతో మనః. అథర్వవేద మంత్రం 10వ మండలం 27వ మంత్రం. శిరస్సు దేవనిలయం, ప్రాణముతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే జలమింద్రియం. యజుర్వేద మంత్రం 21 మంత్రం. బాహు భుజముల బలవర్తకంగా ఉండును. ఓం కరతల కరపృష్ఠే మోదః ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహా. యజుర్వేద మంత్రం 20వ 6 అస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేదము 21 మంత్రం. కరచరణాల వ్రేళ్ళ హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థ నిహితమై ఉంది. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం బహు పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే,
ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణము జీవాత్మ ప్రార్థన. ఓం బుహు ఓ ప్రాణప్రదాత ఈశ్వరా సందేహం పునాతు శిరసి దుఃఖదాయక ప్రారబ్ధమని నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతము చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక ఈశ్వరా సందేశం పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ నేత్రదర్శన కంటికి కనబడని దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగలేదనే మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణము. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండడం. జీవాత్మ ప్రార్థన. ఓం స్వాహ ఓం స్వయం సుఖ స్వరూప ఈశ్వరా సందేహం పునాత్ కంటే కంఠకూపే క్షుత్పిపాస నివృత్తి యోగ దర్శనము అంటే కంఠములోని గుంత కదలికపై ప్రత్యేక ధ్యాస పెట్టిన ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తికి మోక్షవస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓ మాహ ఓ మహిమన్విత్వ మాయాస్వరూప ఈశ్వరా సందేశం పునాతు హృదయే ఆధ్యాత్మిక పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంత కరణంలో నీ దైవ సాక్షాత్కారము దర్శనము చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక ఈ జన్మ జర మరణ అంతరార్థమేమిటి స్వామి? ఈశ్వర ఉవాచ పునాతు నాభ్యాం నాభి చక్రేకాయ హుహ ధ్యానం యోగ దర్శనము 2వ పుట 29వ మంత్రం. అంటే నాభి చక్రములో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థము బోధపడుతుంది. నాభిరిమే చిత్తం విజ్ఞానం యజుర్వేద మంత్రం 21వ మంత్రం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానము దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరత్పర ఈ తపస్సు అంత అర్థం ఏమిటి? తపస్సు అంత అర్థం ఏమిటి? ఈశ్వర సందేశం పునాతు పాదయోహో. ఓ జీవాత్మ నీ జన్మ జర మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎలా అంటే ఇమమే గంగే యమునే సరస్వతి ఋగ్వేద మంత్రము 10వ పూట 75వ మండలము 5వ మంత్రం. అంటే దేహము లోపలి ఇడాపింగల అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మ క్రింది నుంచి పైకి లేచిన అవగాహనం. కనబడని నిప్పు ఇక్కడున్నదని, కనబడని పొగ భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండును పీల్చి ముక్కుకు వాసన ద్వారా బురుకిటికి పీయూష గ్రంథిలోని దేహి ఆత్మకు తెలియజేయడము గమనార్థం. సందేహ నివృత్తి. దేహము పాదయోహో సందేహము పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్మయో ధర్మో అస్మి విషి రాజా ప్రతిష్ఠత యజుర్వేద మంత్రము 21 పుట 9వ మంత్రం. భాషార్థ పాద తొంటిమొకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారము జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం అవినాశ సత్యస్వరూప ఈశ్వర ఉవాచ పునాతు పునః శిరసి. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగుము, ధన్యము అవుతావు. సత్యము సత్యశాపిహితం ముఖం యజుర్వేద మంత్రము 40వ పుట 17వ మంత్రం. అంటే సత్యము యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో ఆసౌ ఆదిత్య పురుష సో ఆసౌ అహం యజుర్వేద మంత్రం 40వ పుట 17వ మంత్రం 17వ మంత్రం. అంటే ఆ సూర్యుని తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడను నేనే. పురుషం వాసనం
వాసనాః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతః. పరేతః యజుర్వేద మంత్రం 13వ పుట 31 మంత్రం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఎక్కడికైతే ఇక్కడి పూర్వజనులు తరించి పోయారో అటల పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శిష్యస్థాయిని నీ బౌద్ధిక ఆత్మీకోత్కర్షం అధిగమించి అని ఇలా రెండు చేతుల్లో తన కంటే పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపాలి. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశము కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తున్న ప్రకాశమును నేను. నా శక్యతే వర్ణయుతం గిరితదా స్వయం తదంతః కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతట వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటము. అష్టచక్రముల ప్రమాణములు. అష్టచక్ర నవద్వార దేవానాం పూరహయోధ్య తస్యాం హిరణ్యయే కోశే స్వర్గో జ్యోతిష వృతః. 8 చక్రాల 9 రంధ్రాల అయోధ్య అంటే యుద్ధము చేయదగిన పురము. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్ర చక్రము ప్రాణాధార జీవం పోసుకోవటము. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగభావముతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వాహ విశుద్ధ చక్రము అనాసక్త ఆత్మసుఖ స్వరూపవస్థ. ఓం మాహ అనాహత చక్రము పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జనః మణిపూర్ణ చక్రము అమృతస్య నాభిః. అథర్వవేద మంత్రము 6వ పుట 44వ మండలము 3వ మంత్రం. ప్రసవములో శిశువు తెచ్చుకున్న పేగుబంధము వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధన జీవాత్మ గల అవినాభ సంబంధమని ఈ జాని ప్రాదుర్భవ జాన నాభి యొక్క అభిప్రాయము. ఓం తపః స్వాధిష్టాన చక్రము దేహము క్రింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడము అంటే తోలు పిస్తోలుతో మాయా గుండును పీల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియజేయడము గమనారం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితములో 2 చేతుల్లో చంటి పిల్లల్ని ఎత్తుకో వేసి చూపడము గమనారం. ఓం సత్యం మూలాధార చక్రము సత్యము జానం అనంతం బ్రహ్మ. తైత్రేయ మంత్రము 2వ పుట 1వ మండలం 1వ మంత్రం. జాన సత్యం బ్రహ్మ అనంతం శారీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావములో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యథా పంచవతిష్టంతే జానాని మనసా సహా బుద్ధిచ్చ నా విచేష్టత తమాహు పరమహం గతిం. కఠోపనిషత్తు 2వ పుట 6వ మండలం 10వ మంత్రం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణము జీవితముతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధ పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తముతో ఉంటుంది. దీనిని పరిమిత అనగా మోక్షము అందురు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస అత సంధ్యోపాసనాది ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థముతో తరించిపోయారు. కాబట్టి ఆగమర్షణ పాప నివృత్తి తాపత్రయము వారిది కాదు. అందులో అసఫలమైన ఇంకొక మీదట సఫలము అవ్వాలనే వారి తహతహలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి తే బ్రహ్మలోకే ఆ పరంతకాలే పరామృతాతు పరిముచ్చంతి సర్వే. ఉండకోపనిషత్తు 3వ పుట
రెండవ మండలం 6వ మంత్రం. బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పము తర్వాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం. ఆగమర్షణ ప్రకరణము 10వ మండలము 19 190వ సూక్తం. అంటే ఋగ్వేద చివరి సందేశం. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి దోషమిత్య అజ్ఞానములతో అసంతృప్తితో దిగజారి భౌతిక స్తరం నుండి దిగజారుటము, దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుట్ర కుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానముతో అధాపతనము, జన్మము, కులవృత్తి, ఏహ్యభావము, అట్టడుగు వర్గాల ఆత్మీయకోతన నిర్లక్ష్యము, ఇక దిగజారుటకు అవకాశము లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మీయోన్నతి గావించి కొని జీవన్ముక్తి అవస్థను సంప్రదించుకోవటం మన జీవితము యొక్క సార్థకము. అదే ఆర్య సమాజ స్థాపకము ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవ దయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా మనుష్య మాత్రులకు ప్రసాదించిన దివ్య సందేహము. అనగా ఇంతవరకు నిన్నటి సాయంత్రం సంధ్యోపాసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఇవాళటి సాయంకాలాన్ని సంధ్యోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మముహూర్తములో ఆరంభిస్తున్నాం. అంటే నిన్నటి సంధ్యోపాసనను పరిపూర్ణంగా చేయలేకపోయాము కాబట్టి అసఫలమైన సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుండటం గమనార్హం. అందుకే ఈసారి ఇలాగే సఫలం కావాలని దృఢ సంకల్పించుకోవటమే ఈ ఆగమర్షణ మంత్ర ప్రకరణము. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టి క్రమము విచారణ జగదీశ్వరుని సర్వవ్యాపకుడైన న్యాయకారి సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యేకంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికి పోనీయకూడదు. అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మలందు సక్రియమై ఉండడం వలె ఓదార్పుతో సత్వాన నివ్వటము. గతం గతః, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానము సద్వినియోగము పరుచుకోమనుంటుంది. నిర్ణయము నీది, భవిష్యత్తు నీది. పాపము చేస్తే మళ్ళీ పరాజయము నిన్ను చులకన చేసి దిగజారుస్తుంది. ఆగమర్షణ మంత్రములు ప్రకరణము ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తము. ఇందులో సంపూర్ణ కాల పరిగణము జ్యోతిష్య విషయం ఉంటుంది. వైదిక అవైదిక మధ్య భేదము ప్రకర్ష దేవ దయానందల సరస్వతి గారు సరస్వతికి పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురుల అవతారవాదుల ప్రభావము ఆధ్యాత్మిక ఈ మనస్సు చుట్టూ పరిమితమై ఉండేది. ఆ మనస్సు గురించి వేద భగవానుడు వేదములో ఇలా చెప్పాడు. ఇమాని యాని పంచేంద్రియాని మనః షష్టాని మే హృది. అథర్వ వేద మంత్రం. అంటే ఈ పంచేంద్రియాలతో మనస్సు నా 6వ ఇంద్రియము అని ఒకరి అభిప్రాయము చెప్పనైనందున మనః షష్టాని అని నపుంసక లింగములో చెప్పనైనంది. నపుంసక లింగము అంటే జడమనియు అభిప్రాయము. జడ పూజోపాసన అంటే అవైదికము అభిప్రాయము ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు. సత్వరజస్థ సామాన్యవస్థ ప్రకృతిర్మహన మహాతోరహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాని ఉభయమింద్రియం పునః పురుష ఇది పంచవింశతిర్గణ. సాంఖ్యదర్శనము 1వ అధ్యాయము 6వ సూత్రము. మనస్సు తర్వాత పురుష శబ్దము వివరిస్తూ సత్యార్థ ప్రకాశం 8వ సమలాసము సృష్టి విద్య ప్రకరణములో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చేతన పరిచయము చేస్తూ ఆర్య సమాజము ద్వారా నూతన మూలం జయించండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షిత నిత్యైషవః
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितोभ्यो नमः ईशोभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजीरक्षिता पितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितोभ्यो नमो शुभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचि दिग्वर्णोऽधिपति प्रदाकु रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ बुदीचि दिगु सोमो अधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ध्रुवादि दिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो शुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिबृहस्पतिरधिपति स्वीत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वनाभीव सिन्धूं धृतादाग्निः ॐ चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वरणस्याग्ने प्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगतस्तसुश्च ॐ उदत्तं जातवेदसं देवं वहन्ति केतवा त्रिशे विश्वाय सूर्यम् ॐ उद्वयं त्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवैदं पुरस्ताच्चक्रमुच्चरतु पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणुयाम शरदाशतं प्रभ्रवाम शरदाशतम् अदीनामस्याम शरदाशतं भूयच्च शरदाशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वर दयानिधे भगवत्कृपाया अनेन जपोपासनादि ధర్మార్థకామమోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచు మేము చేసేటువంటి శుభ కర్మలచే ధర్మార్థకామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः. ओम शांति शांति शांति. नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमः. ఏమైంది అమ్మగారు? మీరు వినండి, తర్వాత రికార్డింగ్ వినండి, తెలుస్తుంటది మీకు. చాలా వరకు తప్పులు చదివారు. సరే, మంచిది. అలా భయం వేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. శ్వాస తీసుకుని లోపల 2-3 సెకండ్లు ఆపేసి ఆందోళన ఆతురత అంతా పోతుంటది. అమ్మగారు శాంతి పాఠం చెప్పండి. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. లక్ష్మణ్ గారు తొందరపడతారు ఎందుకు? ఇప్పుడు వేరే వారికి అసువిధ కలిగించకూడదని చెప్పి ఇబ్బంది పడే వారిని తీసేస్తే మీరు వెళ్ళిపోతారు. మరి మీరు పంపించిన వారు మైత్రేయిని మీరే పంపించారంట, మరి వారు కూడా అటువంటి వారు. పరిచయం ఇవ్వాలి కదా, అందరితో కలిసిపోవాలి కదా. ఓం ఆచార్య చెప్పాను, మా భగిని గారు ఆచార్యజీ. మరి ఇంకా అంత దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా, పరిచయం చేయించాలి కదా.
అదే చెప్పాను ఆచార్య, నేను రావట్లేదు, మీరు ఒక 1-2 రోజుల తర్వాత మీ పరిచయం అడుగుతారు, తప్పకుండా పరిచయం ఇవ్వండి, ఎవరి ద్వారా వచ్చారు అని కూడా మీరు పరిచయం ఇవ్వండి అని చెప్పాను. అని పరిచయం లేకపోయారు ఆచార్య. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంత చిన్నదానికి అలగొద్దు. అలిగితే ఏమవుతుందంటే సమాజం తొక్కేసుకుంటూ పోతుంటది. మనము ఏంటంటే నిలబడాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి.